సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడానికి పూనుకున్నాడు. అందుకోసం మొదట ప్రాణులను సృష్టించాడు. కాని ఆ విశ్వ సమతుల్యతకి కేవలం ప్రాణసృష్టి ఒక్కటే కాదు, వాటి పరిరక్షణ, బాధ్యత, అలాగే హద్దుమీరినప్పుడు వాటి నాశనం ఇవన్నీ తోడైతేనే ఆ విశ్వం పరిపూర్ణం. అలా సృష్టిని పరిరక్షించడం, దాన్ని ధర్మంపై నడిపే బాధ్యత విష్ణువు తీసుకున్నాడు. అలాగే ప్రాణులు హద్దులు మీరినప్పుడు వాటిని నాశనం చేసే బాధ్యత కోసం బ్రహ్మ శివుడిని ధ్యానించగా, అలా శివుడు బ్రహ్మ కోరిక మేరకు తన శక్తి నుండి ఒక మహా ఉగ్ర రూపుడైన రుద్రుణ్ణి అవతరింపజేశాడు. అలా అవతరించిన రుద్రుడు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది చూసిన బ్రహ్మదేవుడు రుద్రుడిని శాంతపరచడానికి, రుద్రా, ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్ అని అడగగా, రుద్రుడు, నాకంటూ ఒక స్థానం లేదు, నాకంటూ ఒక ధ్యేయం లేదు, కార్యం లేదు. నేను ఎందుకు ఈ లోకంలో వచ్చానో నాకే తెలియదు అని అనగా, బ్రహ్మదేవుడు, నీవు లోక రక్షణకర్తవు, నీవు ధర్మరక్షణ కోసం దుష్టుల నాశనానికి అవతరించావు అని రుద్రుణ్ణి శాంతపరచి ఆయనకి 11 పేర్లు పెట్టాడు. అవి మహాదేవ, శంభు, భవ, పినాకి, ఈశాన, శివ, హిరణ్యరేత, ఉగ్ర, సర్వ, కపాలి, పశుపతి. ఆ 11 మందే ఏకాదశ రుద్రులు. ఈ రూపాల్లో నువ్వు భూమిపైకి వెళ్ళి ప్రకృతి తత్వాలుగా వ్యాపించి సృష్టిలో సమతౌల్యాన్ని పెంచడమే నీ బాధ్యత అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. అలా రుద్రుడు శివుడి 11 అవతారాలుగా ఈ సృష్టిలో కలిసి సృష్టిని లయబద్ధంగా ఉంచుతున్నాడు. పురాణాల ప్రకారం శివుడు అంటే మనలోని చిత్తతత్వం. అలానే రుద్రులు మనలోని భావాలు, ఉగ్రత, శాంతి, బాధ, కోపం, త్యాగం లాంటి అనేక భావాల స్వరూపాలు. ఈ రుద్రభావాలు నియంత్రణలో ఉంటే మనిషి లోతైన ఆధ్యాత్మిక స్థాయికి చేరతాడు. నియంత్రణలో లేకపోతే ఇవే కోపం, లోభం, మోహం రూపంలో ప్రళయం సృష్టించి మనల్ని నాశనం చేస్తాయి. రుద్రుడు ఒక దేవుడు కాదు, మనలో ఉన్న ప్రతి భావానికి ప్రతిరూపం. కోపంలో ఉగ్రంగా, ప్రేమలో శాంతంగా, అహంకారంలో శర్వుడిగా, కరుణలో పశుపతిగా నిలిచే శక్తి. అదే రుద్రతత్వం. మన మనస్సు ఎలా మారితే ఆయన రూపం అలా మారుతుంది. అందుకే రుద్రుని బయట వెతకద్దు. ఆయన మనలోనే ఉన్నాడు, మన భావాలుగా, మన నిర్ణయాలుగా, మన కర్మగా. ఓం నమః శివాయ.